హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కింగ్ న్యూస్ అప్డేట్స్ ఛానల్. మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు మహిళలు ఉన్నారో, ముఖ్యంగా మహిళలండి, డ్వాక్రా మహిళలు, వారందరికీ కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే ఊహించని శుభార్తను అయితే తీసుకొచ్చిందండి. ఇక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా డ్వాక్రా మహిళలు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా మనకు 3 శుభార్తలు అయితే తీసుకొచ్చింది. దాదాపు 3 పథకాల డబ్బులు అయితే డ్వాక్రా మహిళలకైతే ఇవ్వబోతుందండి. ప్రతి మహిళకు కూడా ఈ అమౌంట్ అనేది విడుదలవుతుందండి. ఇక ఆ వివరాలు తెలుసుకునే ముందు మీరు ఎవరైనా సరే మీ యొక్క యూట్యూబ్ ఛానల్ కానీ, లేకపోతే మీకు ఏదైనా వ్యాపారం ఉండి వ్యాపారం కోసం ఏదైనా ప్రకటన ఇవ్వాలంటే కూడా మీరు మన ఛానల్ ద్వారా మన ఛానల్లో మీ యొక్క వ్యాపారాన్ని మరింతగా వృద్ధి చేసుకోవడానికి, అలాగే మీ యొక్క యూట్యూబ్ ఛానల్ను మరింతగా గ్రోత్ అనేది చేసుకోవడానికి మనల్ని సంప్రదించండి. అతి తక్కువ ధరకే, అతి తక్కువ డబ్బులకే మీకు మీ యొక్క యూట్యూబ్ ఛానల్ కానీ, అలాగే మీ యొక్క వ్యాపారాన్ని కానీ మన ఛానల్ ద్వారా ప్రమోషన్ అయితే చేయడం జరుగుతుంది. మీరు కనుక మీ యొక్క వ్యాపార ప్రకటనలు ఇవ్వడానికి మన యొక్క కామెంట్లు అయితే తెలియజేయండి. మిమ్మల్ని నేను కాంటాక్ట్ అయ్యి అతి తక్కువ డబ్బులకే మీకు మీ ఛానల్లో ప్రమోషన్ అయితే చేయిస్తాను. ఇక వివరాల్లోకి వెళ్ళే ముందు, మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే డ్వాక్రా అక్కచెల్లెమ్మలు ఉన్నారో వారందరికీ కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు కీలక ప్రకటన అయితే చేశారండి. ఇక దాదాపు ఒకేసారి 3 పథకాల ద్వారా తెలంగాణ మహిళలకైతే లబ్ధి అనేది చేకూరబోతుంది. ఇక ఏ పథకాల ద్వారా లబ్ధి చేకూరుస్తున్నారు, ఏ తేదీన ఎంత అమౌంట్ అనేది వేస్తారు, ఏంటనే వివరాలన్నీ కూడా తెలుసుకునే ముందుగా వీడియోను ఈ విధంగా లైక్ బటన్ ఉంటుందని ఇక్కడ స్క్రీన్ పైన చూస్తున్నారు కదా, ఈ విధంగా లైక్ బటన్ ఉంటుంది, లైక్ చేసేయండి. అలాగే తెలిసిన వాళ్ళందరికీ కూడా పక్కనే షేర్ బటన్ ఉంది, మీ దోస్తులకు బంధువులందరికీ కూడా వీడియోని షేర్ చేసేయండి. ఇంకా కొత్త వాళ్ళు ఎవరైనా సరే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కండి. దయచేసి ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. అలాగే వీడియోను లైక్ చేసి షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. తప్పకుండా మీరు ఏదైనా సరే మీ యొక్క యూట్యూబ్ ఛానల్ కానీ, లేకపోతే మీ యొక్క వ్యాపారాన్ని కానీ మరింతగా వృద్ధి చేసుకోవాలనుకుంటే మన ఛానల్ని అయితే సంప్రదించండి, కామెంట్ తెలియజేయండి. నేను మిమ్మల్ని కాంటాక్ట్ అయ్యి మీకు తప్పకుండా తక్కువ డబ్బులకే మీ యొక్క ఛానల్ అనేది ప్రమోషన్ చేస్తాను. ఇక మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు మహిళలు ఉన్నారో వారందరికీ కూడా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు ఎన్నో పథకాలను తీసుకురావడానికి ఇప్పటికే మనకు అక్కడక్కడ కూడా సభలు అనేటివి, అంటే మీటింగ్లు అనేటివి పెట్టి కూడా మహిళలకైతే ఆర్థికంగా చేయూతనివ్వడానికి, ముఖ్యంగా డ్వాక్రా మహిళలకు ఆర్థికంగా సాయం చేయడానికి మనకు ఏర్పాట్లు అయితే చేస్తున్నారనమాట. ఇక డ్వాక్రా మహిళలు ఆర్థికంగా ఎదగడానికి కూడా వారు స్వయంగా తయారు చేసేటువంటి ఉత్పత్తులను అమ్ముకోవడానికి కూడా వారికి మార్కెటింగ్ కూడా చేయిస్తున్నారనమాట. ఈ విధంగా పలు పథకాలకు, పలు వాటికి ఆమోదం తెలుపుతున్నటువంటి సీఎం రేవంత్ రెడ్డి గారు తాజాగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న డ్వాక్రా మహిళలకు వడ్డీ లేని 0 వడ్డీ రుణాలను ఇవ్వడానికి ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. దాదాపు ఒక్కొక్క డ్వాక్రా మహిళకు కూడా మనకు 2 లక్షల రూపాయల వరకు కూడా 0 వడ్డీ లేని రుణాలను ఇవ్వాలని, అంటే ఎటువంటి వడ్డీ అనేది లేకుండా వారికి ఉచితంగా ఈ 2 లక్షల రూపాయలు అనేది ఇచ్చి వడ్డీ లేకుండా తిరిగి కేవలం అసలు మాత్రమే కట్టే విధంగా కూడా ఏర్పాట్లు అయితే చేయబోతున్నారండి. ఇప్పటికే మహాశక్తి పేరిట మనకు మీటింగ్లు అయితే కండక్ట్ చేస్తూ ఉన్నారు. ఇక రోజుకు ఒక జిల్లాకు చొప్పున అయితే వారికి డ్వాక్రా మహిళలకు 0 వడ్డీ రుణాలను అయితే అందించడం జరుగుతుందని కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే స్పష్టం చేశారండి. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు మహిళలు ఉన్నారో వారందరికీ కూడా డ్వాక్రాలో ఉన్నటువంటి ప్రతి అక్క చెల్లెమ్మకు కూడా ఈ దాదాపు 2 లక్షల రూపాయల లోన్ అనేది ఇవ్వడం అయితే జరుగుతుందండి. ఈ 2 లక్షల రూపాయల లోనుకు ఎటువంటి వడ్డీ అనేది మీరు చెల్లించాల్సిన అవసరం లేదని కూడా ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ప్రకటించారు. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా నియోజకవర్గాల వారీగా ఎవరైతే మహిళలు ఉన్నారో దాదాపు 3,500 మందికి, ఒక్కొక్క నియోజకవర్గానికి 3,500 మందికి అయితే సీఎం రేవంత్ రెడ్డి గారు ఇందిరమ్మ ఇల్లు అనే పథకం ద్వారా వారికి డబ్బులు అయితే వేయబోతున్నారనమాట. ఇక సొంతంగా స్థలం ఉన్న వారికి 5 లక్షల రూపాయలు, మిగిలినటువంటి గిరిజన ప్రాంతాల్లో ఎవరైతే సొంత స్థలం కలిగి ఉంటారో, గిరిజనులు ఉంటారో వారికి 6 లక్షల రూపాయలను అయితే ఇవ్వబోతుంది తెలంగాణ ప్రభుత్వం. మిగిలిన వారికి అంతా 5 లక్షలు అయితే ఇవ్వబోతుంది. ఇక 5 లక్షలు కూడా మనకు విడతల వారీగా ఇస్తారండి. ఒకేసారి అయితే 5 లక్షల రూపాయలు అయితే ఎవరు మనకు బేస్మెంట్ వేసినప్పుడు ఒక డబ్బులు, గోడలు కట్టినప్పుడు ఒక డబ్బులు, మనకు రూఫ్ వేసినప్పుడు ఒక డబ్బులు, ఇలా స్లాబ్ వేసినప్పుడు, ఇలా మనకు ఇల్లు పూర్తిగా నిర్మాణం పూర్తి అయిపోయిన తర్వాత ఒక డబ్బులు అయితే ఇస్తారండి. ఈ విధంగా విడతల వారీగా, స్టేజ్ల వారీగా కూడా మనకు ఈ ఇందిరమ్మ ఇల్లు పథకం ద్వారా ఇల్లు కట్టుకునే ప్రతి మహిళకు కూడా దాదాపు 5 లక్షల రూపాయలు, గిరిజన ప్రాంతాల్లో గిరిజనులకైతే 6 లక్షల రూపాయలను అయితే ఇస్తున్నారండి. ఈ పథకానికి సంబంధించి కూడా గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చేశారు సీఎం రేవంత్ రెడ్డి గారు. ఇక దీనికి సంబంధించి కూడా మనకు డబ్బులు అయితే పడబోతున్నాయండి. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు డ్వాక్రా మహిళలు ఉన్నారో డ్వాక్రా మహిళలకు ముందుగా 0 వడ్డీ రుణాలు అయితే ఇస్తారు. తర్వాత సొంత స్థలం ఉన్న వారికి ఇందిరమ్మ ఇల్లు అనే పథకం ద్వారా వారికి సంబంధించి దాదాపు ఒక్కొక్క మహిళకు కూడా 5 నుంచి 6 లక్షల రూపాయల వరకు ఇవ్వడానికి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ఏర్పాట్లు అయితే చేశారండి. ఈ ప్రక్రియ అనేది మొదలైపోయింది.
ఇక అర్హులు అనేది ఎంపిక చేసి డబ్బులు అయితే ఇవ్వబోతున్నారు. ఇక దీంతో పాటు మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మహిళలు ఉన్నారో మనకు కుటుంబంలో ఒకరికి ప్రతి నెల కూడా 2,500 రూపాయలు ఇస్తామని చెప్పడం జరిగింది. ఇక ఈ 2,500 రూపాయల పథకానికి కూడా చాలామంది మహిళలు అయితే దరఖాస్తు చేసుకున్నారు. అన్ని కులాల వారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు కాబట్టి అన్ని కులాల వారు కూడా ఈ పథకానికి అయితే దరఖాస్తు చేసుకోవడం జరిగింది. ఇక వారందరికీ కూడా మనకు త్వరలోనే అంటే ఇప్పుడు ఆర్థిక సంవత్సరం ముగుస్తుంది కాబట్టి ఇప్పట్లో కొత్త పథకాలు అయితే అమలు కావండి. అన్నీ కూడా వచ్చే నెల నుంచే ఏప్రిల్ నుంచి అమలవుతాయి. డ్వాక్రా మహిళలకు సంబంధించి కానీ మనకు ఈ 2,500 రూపాయల పథకానికి సంబంధించి కానీ ఇవన్నీ కూడా మనకు వచ్చే నెల నుంచి అమలవుతాయండి. అంతేకాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు వ్యవసాయ కూలీలు ఉన్నారో వారందరికీ కూడా 12,000 రూపాయలు అయితే ఇవ్వబోతున్నారండి. కూలీలందరికీ కూడా 12,000 రూపాయలు అయితే వస్తాయి. ఇక దీంతో పాటు ఎవరైతే మనకు 500 రూపాయల గ్యాస్ సిలిండర్ పథకం ద్వారా మనకు సబ్సిడీ సిలిండర్ అనేది పొందుతూ ఉన్నారో అంటే 950 రూపాయలు అనేది చెల్లించి మీరు ఇప్పుడైతే సిలిండర్ తీసుకోవాలండి. తర్వాత 426 రూపాయలను మనకు కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు మీకు సబ్సిడీ రూపంలో మీ యొక్క బ్యాంక్ ఖాతాకి అయితే వేస్తాయండి. ఇక పథకం స్టార్ట్ అయినప్పటి నుంచి కూడా ఎవరైతే సిలిండర్లు తీసుకున్నారో వారందరికీ కూడా మనకు నిన్నటి నుంచి అంటే ఈరోజు ఉదయం నుంచి కూడా వారికి సబ్సిడీ డబ్బులు అయితే పడుతూ ఉన్నాయండి. ఒక్కొక్కరికి 426 రూపాయల చొప్పున అయితే ఎవరైతే గ్యాస్ సిలిండర్ అనేది తీసుకున్నారో 500 రూపాయల సిలిండర్ వారికి అయితే ఒక్కొక్కరికి 426 రూపాయలనైతే కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు అయితే జమ చేస్తూ ఉన్నాయండి. ఒకసారి గ్యాస్ సిలిండర్ తీసుకున్న వారందరూ కూడా ఒకసారి మీ యొక్క బ్యాంకు ఖాతా అనేది చెక్ చేసుకోండి. డబ్బులు అయితే పడుతూ ఉన్నాయి 500 రూపాయల సిలిండర్కి సంబంధించి. అలాగే 200 యూనిట్ల కరెంటుకి సంబంధించి కూడా ఎవరైనా అర్హులు మిగిలిపోయి ఉంటే మీ దగ్గరలో ఉన్నటువంటి కార్యాలయాలకు వెళ్ళి ఎంఆర్ఓ కార్యాలయానికి కానీ ఎంపీడీఓ కార్యాలయానికి కానీ వెళ్ళి మీరు కూడా దరఖాస్తు చేసుకోవచ్చని కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే స్పష్టం చేశారు. కాబట్టి ఇంకా ఎవరైనా సరే ఈ పథకాలకు సంబంధించి మనకు డబ్బులు ఇప్పుడు ఆల్రెడీ పడుతున్నాయి కాబట్టి సబ్సిడీ డబ్బులు మీ యొక్క ఎవరైనా 500 గ్యాస్ సిలిండర్కి ఇంకా దరఖాస్తు చేసుకోకుండా ఉంటే మీకు ఖచ్చితంగా మీకు ఏదైతే అంటే మీకు డబ్బులు అంటే సిలిండర్ మనకు రేషన్ కార్డు ఉన్నా లేకపోయినా కూడా చాలామంది దరఖాస్తు చేసుకోలేదండి. ఇప్పుడు సిలిండర్ మనకు రేషన్ కార్డు లేకపోయినా కూడా దరఖాస్తు చేసుకోమని తెలంగాణ ప్రభుత్వం అయితే చెబుతోంది. ఇక కొత్త రేషన్ కార్డుల ప్రక్రియ కూడా మొదలైపోయింది. కొత్త రేషన్ కార్డులను కూడా త్వరలోనే మనకు విడుదల చేయబోతున్నారు. కాబట్టి ఈ నేపథ్యంలో మహిళలందరూ కూడా దరఖాస్తు చేసుకోవాలని మన సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే చూస్తున్నారండి. ఇక డ్వాక్రా మహిళలకైతే మనకు అనేకమైనటువంటి ఆఫర్లు అయితే ఇవ్వబోతున్నారు. అనేక పథకాల ద్వారా వారిని ఇంకా ముందుకు ఆర్థికంగా ఎదగడానికి కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే చూస్తున్నారండి. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే డ్వాక్రా మహిళలు ఉన్నారో ఆ మహిళలందరూ కూడా జాగ్రత్తగా ఉండండి. మీకు అన్ని పథకాలు అయితే రాబోతూ ఉన్నాయి. మీ యొక్క బ్యాంక్ ఖాతాలకు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకుని రెడీగా పెట్టుకోండి. ప్రభుత్వం నుంచి ఏ పథకం డబ్బులు వచ్చినా కూడా నేరుగా బ్యాంక్ ఖాతాలోకి వస్తాయి కాబట్టి మీరు ఈ విషయాన్ని గుర్తించి అన్ని కూడా రెడీగా పెట్టుకుంటే మీకు డబ్బులు అయితే రావడం జరుగుతుందని సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే స్పష్టం చేశారు. ఇది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు సంబంధించి వచ్చినటువంటి తాజా సమాచారం. వీడియోను తప్పకుండా లైక్ చేసేయండి. మీరు లైక్ చేయట్లేదండి, దయచేసి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి. అలాగే తెలిసిన వాళ్ళకు పక్కనే షేర్ బటన్ ఉంది, మీ దోస్తులందరికీ కూడా వీడియోను షేర్ చేయండి. ఇంకా కొత్తగా ఎవరైనా సరే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉంటే ఇప్పుడే వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది, సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది. గంట పైన నొక్కితే మళ్ళీ కూడా పక్కనే ఆల్ అనే గంట వస్తుంది. ఆ గంట పైన కూడా నొక్కి ప్రతి ఒక్కరు కూడా సపోర్ట్ చేయండి.